నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొట్టవట్టంచకు వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇక గెస్ట్ హౌస్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, సీఎం టూర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. ఇటు రేగొండ మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అభివృద్ధి పనులను పరిశీలించి అనంతరం స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసము ఏర్పాటు చేసినటువంటి చెల్పూర్లోని భారీ బహిరంగ సభలో పాల్గొని అటు అభ్యర్థుల గెలుపు కోసం అయితే ప్రచారం చేయనున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు గాను ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి ఈ కీలకంగా ఈ యొక్క వరంగల్ పార్లమెంట్ లోని భూపాలపల్లి సెగ్మెంట్ నుండి ఈ యొక్క ప్రారంభం చేయనున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా రేగొండకు చేరుకొని అక్కడ నుంచి అటు స్వామివారిని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి విశ్రాంతి భవనాన్ని ప్రారంభించి అనంతరము మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరము చెల్పూర్లోని గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరేణి వెయ్యి క్వార్టర్స్ లో ముందు ఉన్నటువంటి భారీ బహిరంగ సభ వద్ద కూడా అటు భూపాలపల్లి మరియు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరము బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అటు ప్రతిపక్షాలపై ఇప్పటికే ఇటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విరుచుకుపడుతూ అటు భారీ ప్రసంగాలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కేంద్రంగా కూడా భూపాలపల్లిలో కూడా ఎలాంటి మాటల దాడి చేయనున్నారనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో ప్రజలు పట్టం కట్టారు. కొంత కాంగ్రెస్ ప్రభావిత జిల్లాగా పేరుగాంచిన జిల్లా కాబట్టి ఇక్కడ ప్రజల మద్దతు కోరుతాడా, అదేవిధంగా ప్రతిపక్షాల పైన విరుచుకుపడతాడా అనేది కొంత సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అటు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అటు బహిరంగ సభకు సంబంధించి జన సమీకరణకు స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్. నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవట్టంచుకు వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. గెస్ట్ హౌస్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.